49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ IVF. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బహుశా మీకు పుస్తకాల పురుగు అని బిరుదు ఉందా? చిన్నప్పుడు ఎప్పుడు అడిగినా ఏదో ఒక బుక్ చదువుకుంటూనే ఉంటానని చెప్తారు కదా కదండి. నాకేమనిపించిందంటే స్టోరీస్ అంటే చందమామ కథలు ఇలాంటివి మనం చెప్పేసుకుంటున్నాం. నోవెల్స్ ఉంటాయి కదా, అవి చదువుతారు కదా, వాటిలో మంచివి, చదవదగ్గవి, వినదగ్గవి, అందరం కుటుంబ సభ్యులంతా వినేలాగా పిల్లలకు కూడా చెప్పే లాంటివి ఏమన్నా చిన్నవి కొంచెం సింపుల్గా ఉండేవి ఏమైనా మీతో చెప్పించాలి అని నాకు అనిపించింది. అలాగే ఏమంటారు మీరు? మీ మంచి ఆలోచనే. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళ కథలు కూడా చాలా చెప్పుకుంటాం. నావెల్స్ అంటే సాధారణంగా ఎక్కువగా చదివింది విశ్వనాథ్ సత్యనారాయణ గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత ఇంకా అలా చాలామంది రైటర్స్, యనమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, అలాంటివి ఇంకా చెప్పక్కర్లేదు, మధుబాబు గారు, ఇవన్నీ హార్ట్ ఫేవరెట్లే. ఓకే. అయితే ఏంటంటే ఇదివరకటి పాతకాలపు భాష అందరూ చదవలేరు. అవును, తెలుగే సరిగ్గా రాదు మన వాళ్ళకి. నాకి తేడా తెలుగు, లాకి తేడా తెలుగు. పెళ్ళికి వెళ్తే పిల్లిని చక్కన పెట్టారు, పెళ్ళికి వెళ్తూ పెళ్ళిని చక్కన పెట్టుకుంటూ ఉంటారు. పెళ్ళి అలాకి లాకి తేడా లేదు, నాకి తేడా లేదు. అసలు తెలుగే రాని వాళ్ళు కొంతమంది వింటుంటారు, మేము తెలుగే అంటారు కానీ చదవలేకపోతారు. నేను చాలా మంది దగ్గర శశసహలకి తేడా అసలు లేనే లేదు. మనం శనగల్లో శాకి షాకి తేడా కొంతమందికి తేడా తెలీదు. ఈ సాధారణంగా వాడేటప్పుడు కూడా అలాగే వాడేస్తారు, మాట్లాడేస్తూ ఉంటారు అంతే. ఇక దాన్ని మనం మార్చలేకపోతున్నాం. అందరితో పాటు ఇక మనం వెళ్ళిపోవడమే. భక్తి భగవంతుడు అంటుంటారు, భక్తికి ఒత్తుండదు, భగవంతుడికి ఒత్తుండదు. ఆ భగవంతుడికి ఇక విలువే లేదు, ఒత్తు లేకపోతే ఆ పదం పనికిరాదు అసలు. కాదరమ్మ గారు, భక్తి భగవంతుడు రెండు బాలకిను ఒత్తు ఉండాల్సిందే. మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అంతే. మెల్లిగా అలవాటు అవుతుంది, మనం వదిలేసాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే నావెల్స్ కథల్లో చాలా మటుకు చందమామలోవి, కథా సరిత్సాగరంలోవి, అట్లా రకరకాల చోట్ల నుంచి చెప్పుకుంటాం. అయితే ఈ కథా సరిత్సాగరం నేను చెప్పేస్తాను కథ గురించి, అవి మీరు కూడా చదవలేరు, మీకు అర్థం కాదు. అది నేను చదువుకుని భాష నేను సింప్లిఫై చేస్తా. సింపుల్ భాష, మనం ఇప్పుడు ఇంచుమించుగా మాట్లాడుకుంటున్న భాషలోనే రాయబడిన నావెల్స్ ఇంచుమించు 60 నుంచి మొదలైనాయి, 70 నుంచి మొదలైనాయి అనుకుందాం. వాడుక భాష, ఎక్కువ పెద్ద పెద్ద పదాలు లేకుండా, ఎక్కడైనా చిన్న గ్రాంధికపు భాష వచ్చినా ఏవో ప్రభాత కిరణాలు అలాంటి పదాలు తప్పిస్తే పెద్ద పెద్దవి లేకుండా ఇలా ఉన్న నావెల్స్ కొన్ని వేల కొద్దీ ఉన్నాయి. పురాతన భాషల పుస్తకాలు చదువుకోవచ్చు అలవాటైతే. అయితే ఈ 70s నుంచి వచ్చినటువంటి కథల పుస్తకాలు అన్నిట్లలో కూడా చిన్న కథలు, పెద్ద కథలు, తర్వాత నావెల్స్, సీరియల్స్గా వచ్చేవి అన్నీ కూడా చాలా మంచివి, జీవితానికి బాగా దగ్గరగా ఉండేవి. ఇప్పుడు చందమామ కథలు అవన్నీ కూడా కొన్ని కథలు ఇలాంటివి జరుగుతాయా అనిపించేటట్టుగా కూడా ఉంటాయి. కొంతమంది రచయితల కథలు కూడా ఫిక్షన్స్, ఏవో అభూత కల్పనలు, భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన కథలు, వాటి మీద మనకు అవగాహన కూడా ఉండదు. కథగా చదివితే బాగానే ఉంటుంది, అది అలా లోపలికి వెళ్ళిపోతాం, అదొక సరదాగా ఉంటుంది. అందులోకి వెళ్తాం, ఆ కల్పనలోకి, కాల్పనిక జగత్తులోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. జీవితానికి బహుదగ్గరగా ఉండే నావెల్స్ కొన్ని వేల కొద్దీ ఉన్నాయి. నేను వేలే చదివేశానేమో మరి తెలియదు, వందల కొద్దీ చదివానని చెప్తాను. వేలు చదివి ఉండొచ్చు. మంచి మంచి రైటర్స్, లేడీ రైటర్స్, రచయిత్రులు కూడా ఎంతమంది ఉన్నారో. ఓకే. ఎద్దనపూడి సులోచనారాయణ గారు, మాదిరెడ్డి సులోచన గారు, మాలతి చంద్రు గారు, ఇవి నా హార్ట్ ఫేవరెట్. మాలతి చంద్రు చాలా ఇష్టం నాకు. ఇవి కాకుండా ఇంకా మన్నెం శారద గారు, ఎంత చక్కటి కథలో. అక్కడి నుంచి దూర్వాసుల కామేశ్వరి గారు, డి కామేశ్వరి, ఆవిడదే న్యాయం కావాలి సినిమా ఒకటి మనం చూసాం. రాధిక చిరంజీవి, ఆ కథ డి కామేశ్వరి గారు. ఓకే. అట్లా ఎంతమందో, చిట్టారెడ్డి సూర్యకుమారి గారు, తర్వాత ఏమో ఆరికపడి కోడేరు కౌసల్యాదేవి గారు. నేను అసలు పేర్లన్నీ గబగబా గుర్తురావట్లేదు, వాళ్ళు అన్ప్లాన్డ్గా చేస్తున్నాం. ప్లాన్డ్గా ఉంటే నీకు ఒక 100 మంది రచయిత్రుల పేర్లు చెప్పేసేవారు. ఇవి నేను బాగా చదివే కథలు కాబట్టి ఈజీగా ఈ పేర్లు చెప్పగలుగుతున్నాను అనమాట. వీళ్ళందరివి కూడా జీవితానికి దగ్గరగా ఉన్న మంచి మంచి నావెల్స్ ఉన్నాయి జయ. ఇప్పుడు మనకి స్టోరీ వాల్ట్ అని అవన్నీ వస్తున్నాయి, కథలు వినడానికి అవకాశం లభిస్తుంది. అవును, స్వయంగా చదివితే ఇంకా బాగుంటుంది. సో కొంతమంది రచయిత్రుల కథలు, నావెల్ని బ్రీఫ్ చేద్దాం. అలా నేను తప్పకుండా. ఇంతకుముందు కూడా మనం వడ్ల గింజలు, ఆయన పేరు శ్రీపాద వారిది, నేను అది బ్రీఫ్ చేసి చెప్పాను.
నాకు విశ్వనాథ్ సత్యనారాయణ గారి నేపాల్ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజవంశ కథలు చాలా ఇష్టం. కాకపోతే అవి కొంచెం క్లమ్జీగా ఉంటాయి. ఇప్పుడు చదువు నీ చేతికి ఇచ్చినా నువ్వు గంట సేపు కష్టపడి కుస్తీ పెట్టి 10 పేజీలు చదువుతావు, కష్టంగా చదవలేవు. ఇప్పుడు ఇవేనుకో ఈ కథలు అయితే నువ్వు చదివేయగలుగుతావు. ప్రయత్నించి మళ్ళీ ఆ రైటర్స్కి ఇంకొకసారి ఆ పుస్తకాలు కొనుక్కునే వాళ్ళని ఏర్పరచాలని ఉంది నాకు. తప్పకుండా రమ్మగారు. ఆల్రెడీ చదివిన వాళ్ళు, ఇప్పుడు మేము ఎప్పుడో చిన్నప్పుడు చదివాను నేను చాలాసార్లు, మళ్ళీ కొత్తగా పుస్తకం కనపడితే ఈ బుక్ మన దగ్గర లేదు పోయింది అని మళ్ళీ కొనుక్కుని తెచ్చుకుంటాను. ఇది ఉండాలి మన దగ్గర. అలా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కొన్ని కథలని, అది జీవితానికి దగ్గరగా ఉందని నేను భావించే కథల్ని చెప్తాను. తప్పకుండా అండి. ఈరోజు మరి ఏం స్టార్ట్ చేద్దాం? మాలతీ చంద్ర గారిది మనసులోని మనసు. మనసులోని మనసా? ఓకే. ఎంత బాగుంటుందంటే 10th క్లాస్ సెలవుల్లో చదివాను నేను. ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాన్ని వదిలిపెట్టల. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన భావం చెప్తాను నేను. కొంచెం ఏడ్చే గుణం తక్కువ చేయాలి, నేను తొందరగా ఏడవను. చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దగా ఏడ్చేవాళ్ళం కాదు. అసలు ఆడపిల్లలు ఏడవటం, మగపిల్లలు ఏడవడం అలా ఏం కాదు. చెంటప్పుడు ఏడవటమే కానీ కొంచెం ఊహొచ్చాక దేనికైనా కళ్ళనీళ్ళు పెట్టుకోవటము, హర్ట్ అయిపోవటము లాంటి పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు. అలగటాలు, ఏడవటాలు, బుజ్జగించటాలు, ఈ కార్యక్రమాలు లేవు అసలు మా ఇంట్లో లేవు. నేను బేసిక్గా ఏడుపు తక్కువ పిల్లని. నాకు ఊహొచ్చాక నేను ఏడ్చిన సంఘటనలు నాకు జ్ఞాపకమే లేదు చేయాలి. నిజం రమ్మగారు. కొన్ని విషయాలు మీరు షేర్ చేసేటప్పుడు అనుకుంటాను, అబ్బా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు రమ్మగారు అనేసి. నాకు అవకాశం భగవంతుడు అట్లా ఇచ్చాడు చేయ. 2 కథలు నేను 10th క్లాస్లో చదివిన ఆ 2 పుస్తకాలు లోపల నుంచి దుఃఖం రావటం అది తెలిసిందనమాట. అది షేర్ చేసే ఏడుపు కాదు, మీకే ఒక చెప్పుకోలేని ఒక కష్టం, ఒక క్యారెక్టర్ ఆ పుస్తకంలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ అమ్మాయికి వచ్చిన కష్టం, ఆ చెప్పుకోలేని నొప్పి ఫీల్ అవ్వడం ఏంటో నాకు ఆ 10th క్లాస్ హాలిడేస్లో. అంతకుముందు కూడా నేను చాలా పుస్తకాలు చదివాను, ఎన్ని కథలు చదివాను, కానీ ఎక్స్ప్రెస్ చేయలేని దుఃఖ వీచిక లోపల ఉండటం, అరిచేతుల్లో ఒక రకంగా జిల్లుమంటుంది చేయ. నాకు ఆ పిచ్చి దుఃఖం వస్తాయి. అంటే కథలో ఇన్వాల్వ్ అయినప్పుడు క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ టైం నేను ఈ పుస్తకం చదివినప్పుడు తెలిసింది మనసులోని మనసు. ఒక అమ్మాయి తన ఆత్మగౌరవం కోసం తను ఎలా స్ట్రగుల్ అయ్యిందో, ఏడుపు కాదది, ఒక లోపల మనసులో క్రష్ చేయబడుతున్న నొప్పి అనమాట. ఇదొకటి. ఆరాధన, మాలతీ చంద్ర గారు, మన మాదిరెడ్డి సులోచన గారితో ఎదన్పూడి గారితో జ్ఞాపకం లేదు, కన్ఫ్యూజ్ అవుతాం వాళ్ళిద్దరి మధ్యలో. ఆరాధన, అందులో క్యారెక్టర్ అమ్మాయి మూగమ్మాయి. ఆ మూగ మనసు పడే వేదన, ఈ 2 ఆ అరిచేతుల్లోంచి వచ్చేటువంటి జివ్వుమన్న భావన, దుఃఖపు భావన నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను. ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఒక 20 రోజుల క్రితం ఆ పుస్తకం మనసులోని మనసు చదివితే సేమ్ ఫీల్ నాకు మొదట ఎట్లా వచ్చిందో అలాగే వచ్చింది కథ చివరికి. మళ్ళీ అసలు ఎంత పకడ్బందీగా రాస్తారంటే ఆ కథని, చాలా పకడ్బందీగా ఉంటుంది. చెప్దాం, సినిమా ఏమన్నా వచ్చిందా రమ్మగారు? ఇది మనసులోని మనసు ఎవరు తీసుండరు బహుశా, అట్లనా? కొంచెం ఇలాగా కాస్త ఇలా ఉండే భావాలని తీసుంటారు, కాస్త అటు ఇటుగా. స్టార్ట్ చేసే ముందు మీకు ఎట్లా దొరికేవి బుక్స్, నావెల్స్? లైబ్రరీ నుంచి తెచ్చుకునే వాళ్ళు, అక్క వాళ్ళు ఎవరైనా చదివితే? మా ఇంట్లో పుస్తకాల భాండాగారం ఉంది, అందరికీ పుస్తకాలు ఇష్టమే. ఓకే. స్కూల్లో లైబ్రరీ ఉండేది. మా అక్కయ్య స్కూల్ టీచరే కదా, మా రెండో అక్కయ్య స్కూల్. ఇలాంటి బుక్స్ ఉంటాయి రమ్మగారు? ఇలాంటివి కాబట్టి ఇంకోలాంటి ఉంటాయి. మా అన్నయ్య కొనేవాడు, మా నాన్న కొనేవారు, మా చిన్నక్కయ్య, మా వసంత, అందరూ పుస్తకాలు పిచ్చేవాళ్ళే. మా అన్నయ్య అయితే దొంతులు పుస్తకాలు కొంటాం, వాటన్నిటికీ బైండ్ చేయించడం. బైండ్ చేసిన బుక్సే మా దగ్గర 100-200 ఉండేవి. ఓకే. పుస్తకం పాడైపోకుండా బైండ్ చేసేవాళ్ళు. షంఘీజ్ ఖాన్, తైమూర్ ఖాన్ లాంటి పుస్తకాలు కూడా ఉండేవి. అక్కడి నుంచి ఇవి కూడా ఏమంటారు, ట్రాన్స్లేషన్స్. నండూరు రామ్మోహన్ రావు గారు ట్రాన్స్లేట్ చేసినవి, చామ్ సాయర్, హకల్ బెర్ఫిన్, టామ్ మామ ఇల్లు, అలాంటివి కూడా. ఓకే. ఇక మన దగ్గర ఇది అది తేడా లేదు. మాకైతే మా ఊర్లో పంచాయతీ ఆఫీస్లో లైబ్రరీ ఉండేది. మా ఊళ్ళో లైబ్రరీ లేదు, మా కాలేజ్లో లైబ్రరీ బుక్స్ ఉండేవి. మేము వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. కాలేజ్ చదివేవారు అనమాట. అంటే ఈ పుస్తకాలు లేవు కాలేజ్ లైబ్రరీలో. ఇవి అన్ని వేదాంతం, విశ్వనాథ వారివి. మా నాన్నకి పుస్తకాలు ఇష్టం కదా, కాలేజ్ లైఫ్. మాకు నాన్నే కదా కాలేజ్ ప్రిన్సిపల్, సొంత కాలేజ్ కదా మాది. సో మా నాన్నగారు ఏం చేసే వాళ్ళు, పుస్తకాలు కొనుక్కొచ్చేటప్పుడు ఈ కథా రచయితల పుస్తకాలని. దీంతో పాటు ప్లస్ ఇంకోటి చెప్తాను దీని పాయింట్. నా 10th తర్వాత నేను హైదరాబాద్ సెలవులకి ఇక్కడికి వచ్చినప్పుడు మా వసంత, తను ఇక్కడ స్థానిక మహర్షి కాలేజీలో సంస్కృత్ లెక్చరర్ హైదరాబాద్లో. ఓకే. మహర్షి వేద విజ్ఞాన్ భవన్ కాలేజ్, మహిళా కళాశాల, జూనియర్ కాలేజ్. తను సంస్కృత్ లెక్చరర్.
పెద్ద లైబ్రరీ ఉంది. ఓకే. అక్కడి నుంచి తన పుస్తకాలు తెచ్చి పడేసేది. కొడవగంటి కుటుంబరావు గారి మొత్తం సమగ్ర సాహిత్యము నేను అక్కడి నుంచే చదివా. మహర్షి కాలేజీ కూడా క్రెడిట్ కొంత ఇవ్వాలి. తప్పకుండా. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని నావెల్స్ చదివాను నేను. మా అక్కయ్య కొనేది ఎక్కువ. బుక్ సెలక్షన్కి నన్ను కూడా పిలిచేవాళ్ళు. 1-2 టైమ్స్ నేను కూడా వెళ్ళా బజారు పుస్తకాలు కొనుక్కురావడానికి కాలేజ్ కోసం. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకునేదాన్ని, లేదా మా అక్కయ్య ఇంటికి పట్టుకొస్తే ఇంట్లో చదువుకునేదాన్ని. కాలేజీకి వెళ్ళిపోయి మా అక్కయ్యతో పాటు క్లాసులు చూసుకునేది, నేను పోయి లైబ్రరీలో పుస్తకాలు నవ్వులుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఓకే. ఓకే. మాకు అమ్మ చదివేవారు. మేము వెళ్ళి పంచాయతీలో డేట్ రాయాలి. డే టు టైం రాసి బుక్ పుస్తకాలు తీసుకొచ్చాలి. తెచ్చుకునేవాళ్ళు. విత్ ఇన్ 4-5 డేస్ లో చదివేసేవాళ్ళు రమ్మగారు. మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ కొత్త బుక్. నేను ఏముంది ఒక రోజులో- ఆ బుక్ అనుకునేదాన్ని ఒక నేను. రోజులో 4 కూడా చదివేదాన్ని. అదే కదా. మర్చిపోకుండా ఉండేదాన్ని జయ. అదొక పిచ్చ. అంతే అంతే. ఈ మనసులో ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తున్న మ్యారేజ్ బ్రేకేజ్లు, నిశ్చితార్థం అయ్యాక బ్రేకప్, నిశ్చితార్థం అయితే సగం పెళ్ళైపోయినట్టే. నిశ్చితార్థం అయ్యాక పెళ్ళి ఆగిపోవటం అంటే ఇప్పుడు కూడా ఒక పెద్ద విషయంగానే మనం భావిస్తున్నాం. 70s చెప్పబడినటువంటి ఈ కథ, ఒక అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది నిశ్చితార్థంతో. ఆ అమ్మాయి తాలూకు భావాలు ఈ కథ. దాని సారాంశం మొత్తం కథ అంతా అమ్మాయి అరుణ, అమ్మాయి పేరు. ఈ అరుణ అనే అమ్మాయి రేడియో స్టేషన్లో పనిచేస్తుంది. వాళ్ళ నాన్నగారు స్కూల్ టీచరు. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు వాళ్ళు. అమ్మాయి, తర్వాత 2 చెల్లెళ్ళు, తర్వాత 2 తమ్ముళ్ళు, ఆఖరణ చిన్నపిల్ల ఆ చెల్లెలు. పెద్ద అమ్మాయి 22 ఏళ్ళ అమ్మాయి. ఈ అరుణకి 22 ఇయర్స్. ఎంఏ ఇంగ్లీష్ చదువుకుంటుంది. ఈ చదువు ఇట్లా కాలేజీ చదువు అవ్వగానే మద్రాసులో ఈ కథ అంతా జరిగింది. చదువు అవ్వగానే తనకి రేడియో స్టేషన్లో ఉద్యోగం వస్తుంది. రేడియోలో ఆ రేడియో ప్రోగ్రామింగ్ అవన్నీ కూడా రాస్తారు. ఆవిడకి తెలుసు, బహుశా మాలతి గారికి ఆ విషయాలు బాగా తెలుసు. స్పూల్స్ మిస్ అవ్వటము, అవి సరిగ్గా రికార్డింగ్ చేయించటము, గెస్ట్ని తీసుకెళ్ళటం, గెస్ట్ టాక్స్, వాటి మీద కూడా రాస్తారు. చక్కగా ఉంటుంది భాష, హైరాన్ ఉండదు. అక్కడక్కడ కొంచెం ఇంగ్లీష్ పదాలు కనపడుతూ ఉంటాయి, అంటే తెలుగులో రాయబడినవే కానీ. అయితే ఈ అమ్మాయి ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. రాగానే వాళ్ళ అమ్మ నాన్న సిద్ధంగా ఉంటారు. తండ్రితో కలిపి అమ్మాయిని ఒక చోటకి పంపిస్తారు. ఏంటంటే ఈ అమ్మాయి దూరదర్శన్లో ఒక ప్రోగ్రాంలో కనపడింది, అరుణ. ఆ కనపడిన ఈ అరుణను చూసి ఒక ఆవిడ, ఒక జడ్జి గారి భార్య, తన మనవడికి చేసుకుంటానని కబురు చేసింది. అప్పట్లో ఇలా పెళ్ళిళ్ళు అయ్యేవి, మధ్యవర్తుల ద్వారా కబుర్లు వచ్చేవి. పెళ్ళిళ్ళ పేరు వచ్చి ఫలానా జడ్జి గారు, సుందర్రావు గారు, సుందర్ రాజారావు గారు, బహుశా ఆయన పేరు రాజారావు గారు, ఆవిడ పేరు సుందరమ్మ గారు. రాజారావు గారు, సుందరమ్మ గారు వాళ్ళు వాళ్ళ మనవడి కోసం పెళ్లి సంబంధం చూశారు. పిల్ల చాలా బాగా నచ్చింది, పొడుగు జడ, తెల్లగా పొడుగ్గా ఉన్న పిల్ల కావాలనుకుంటున్నాం, ఫలానా అని అన్ని రేడియో స్టేషన్కి ఫోన్ చేసి వీళ్ళ వివరాలు కనుక్కుని, ఈ తండ్రి పనిచేస్తున్న స్కూల్కే మధ్యవర్తి పెళ్ళిళ్ళ పేరైన పంపించి పిల్లని తెచ్చి చూపించమన్నారు. తండ్రి మధ్యాహ్నమే వెళ్ళి వాళ్ళ ఇల్లు బాగా చూసొచ్చాడు. చాలా డబ్బులు ఉన్నవాళ్ళు. వీళ్ళు మధ్యతరగతి కుటుంబం. పిల్లకు ఉద్యోగం వచ్చింది కాబట్టి చేయిస్తున్నారు. చిన్న కుటుంబం, 4-6 పిల్లలు, స్కూల్ టీచరు, చిన్న సొంత ఇల్లు, అంతే వీళ్ళ జీవితం. ఈ పిల్ల పెళ్లి సంబంధం వచ్చేసరికి సరే అమ్మాయి ఏంది చక్కగా, అమ్మాయి అదేంటమ్మా వాళ్ళు వచ్చి మనని చూడాలి కానీ అంటే, కాదు చాలా పెద్దవాళ్ళు, ఆవిడ కాళ్ళు లేవు ఆ ముసలి ఆవిడకి. ఆవిడ చక్రాల కుర్చీలో ఉంటారు. ఒక కూతురు, కొడుకు, కోడలు ఉన్నారు. ఒక్కడే మనవడు. అబ్బాయి అశోకా లేలాండ్లో పనిచేస్తాడు. అశోకా లేలాండ్ అనేది 70లో చాలా గొప్ప కంపెనీ, పెద్ద ఉద్యోగం కింద లెక్క. ఇంజనీరింగ్ చదివాడు, ఎంటెక్కో ఏదో చదివాడు అబ్బాయి. పిల్లవాడు కూడా బాగున్నాడు ఫోటో. సరే తండ్రి ఇంప్రెస్ అయ్యాడు. సరే బయలుదేరదీశారు అమ్మాయిని. వెళ్తే పెద్ద ఇల్లు, ఆవిడ ముక్కుకి చెవులకి వజ్రాల ఆభరణాలు, పెద్ద పట్టుచీర, తోటంతా పువ్వులు. కోడలు కూడా సన్నగా పొడుగ్గా అందంగా కనపడతారు, కొంచెం ముభావంగా ఉంటారు. కానీ పిల్లవాడి పెళ్లి ఫోటో కూడా చూపించారు. బాలే ఇంప్రెస్ అయింది అమ్మాయి. కాకపోతే తనే వెళ్ళి కనపడడం పట్ల ఏదో ఒక కించగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిని వాళ్ళు వచ్చి చూస్తారు కదా. బోల్డ్ అంత డబ్బు, అబ్బాయికి మంచి ఉద్యోగం, వీళ్ళకి బోల్డ్ సంపాదనది, 3 కార్లు ఉన్నాయి, డ్రైవర్లు, పనివాళ్ళు, వెండి స్పూన్లు, వెండి గిన్నెలు, వెండి కప్పులు, అంతా వెండిమయం ఇల్లంతా. అమ్మాయి కొంచెం మనసు సహజంగా లోబడుతుంది. అన్నీ బాగున్నాయి. తూగలమా లేదా, మేమే వచ్చి పిల్లని చూస్తాం శాస్త్రానికి అని చెప్పారు. ఫోటో ఇచ్చారు. అబ్బాయి ఫోటో చూస్తే ఎంత బాగున్నాడు. ఆవిడకి చాలా గొప్ప మనవడు అంటే, నా రాజా రాజా అని పిలుస్తారు అబ్బాయిని. రాజారావు అబ్బాయి పేరు, తాత పేరే పెట్టుంటారు. బాగున్నాడు. సరే మర్నాడో 3వ రోజు రాజాతో సహా వచ్చారు. అతను కూడా వచ్చాడు. చూస్తే అబ్బాయి హ్యాండ్సమ్గా బాగున్నాడు.
అన్నీ బాగున్నాయి. ఆవిడేం చెప్పారంటే, ఇలా చిన్న ఇల్లు ఇది కుదరదు, మా ఇంట్లోనే పెళ్లి చేస్తాం, అన్నీ మేమే చేస్తాం, ఉభయ ఖర్చులు మేమే పెట్టుకుంటాం. అంటే ఈవిడ సావిత్రమ్మ గారు, అరుణ వాళ్ళ అమ్మ, ఆవిడకి అదేంటి పెద్ద పిల్ల, మా ఇంట్లో తొలిసూపకార్యం తొలిచూలు పిల్ల మేమే చేసుకోవాలని ఉంది ఆవిడకి. కానీ వీళ్ళ డబ్బు, వాళ్ళ వైభోగం, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ చూసేసరికల్లా కొంచెం మెత్తబడిపోయారు. అక్కడి నుంచి ఆవిడ ఉద్యోగం ఎందుకు మానేయమని హింట్ ఇచ్చారు అమ్మమ్మ గారు. ఓహో. పెద్ద మానటం ఇష్టం లేదు ఈ అమ్మాయికి. కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? సరే అతనితో కలిసి కొంచెం బీచ్కి కూడా వెళ్ళొస్తుంది. బాగున్నాడు, హ్యాండ్సమ్గా, మంచి ఉద్యోగం, బోల్డంత ఆస్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. సరే నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థానికి ఎంత బంగారం చూపించారో పిల్లకి ఇవ్వదలుచుకున్నది. పెద్ద కాసుల పేరు, చంద్రహారాలు, బోల్డన్ని గాజులు, ఇంతంత దుద్దులు, ఏమిటేమిటో చాలా గ్రాండ్గా చేశారు. అక్కడి నుంచి నిశ్చితార్థం అయ్యాక ఉద్యోగం మానేమని హింట్ ఇచ్చారు. కానీ అతన్ని అడిగింది, గ్రానీ ఇష్టం అన్నాడు అతను ఉద్యోగం మానేయటం గురించి. గ్రానీకి అది ఇష్టం ఉండదన్నాడు. ఇంకా సరే కొద్ది రోజులు ఇంకా ఉంది పెళ్ళికి టైం. పెళ్ళికి ఒక 20 రోజులు, నెల 20 రోజులు, 20 డేస్ టైం ఉండగా ఆ రేడియో స్టేషన్లో ఆ అమ్మాయితో పనిచేసే సీనియర్ భాస్కర్ అని అతని కజిన్ది పెళ్ళి. అయితే మనవాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. బాబాయ్ కూతురు చాలా, అమ్మాయిని చూస్తే, నిన్ను చూస్తే నాకు తన చూసినట్టే ఉంటుంది, పొడుగాటి జడ, మెడ పొడుగు, పక్క నుంచి చూస్తే నాజుగ్గా అందంగా కనపడుతుంది, నీకు మళ్ళీ కనిపిస్తుంది, జడ అది చూస్తే పద్మ అచ్చు నీలాగా ఉంటుంది, మా బాబాయ్ కూతురు అన్నాడు. అందరినీ అడిగారు. ఈ అమ్మాయితో పాటు రమోలా అని ఇంకో పాటలు పాడే అమ్మాయింది, ఇంకొక ఆవిడ శారదా అశోకవర్ధన్ ఏదో పేరు చెప్తారు, శారదా నటరాజన్ అనుకుంటా. వీళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు, ఓ ముగ్గురో నలుగురో మగవాళ్ళని ఆ ఊరు పాటల కచేరీకి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఓహో. సరే మధ్యలో ఏమైంది, ఈ రేడియో స్టేషన్లో వాళ్ళందరికీ పార్టీ ఇద్దామని పిలిచారు. వాళ్ళంతా ఈ సంపద అంతా చూసి ఆశ్చర్యపోయారు, ఎంత సూపర్ ఇల్లు, బలేదుగా తంతే బూర్ల గంపలో పడ్డట్టు పడింది అరుణ్ అనుకున్నారు. సరే మా అమ్మమ్మ గారిని బతిమలాడి పెళ్ళికి వెళ్ళడానికి ఒప్పించుకుంది. పెళ్ళికి వెళ్ళింది. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో ఏమైంది, పెళ్లి కూతురు వాళ్ళ అంతా అమ్మాయి కొంచెం అమ్మాయిలా కనపడుతుంది. అక్కడ చాలా ప్రోగ్రాములు జరిగినాయి, పల్లెటూరు పెళ్ళి. అప్పట్లో మేజువాణి అని అదొక పంధ, ఏది డాన్సులు అనమాట, ఎవరివో పిలిచి అదేదో జరిగింది. తర్వాత ఏమో వాళ్ళు అక్కడ రకరకాల వ్యవహారాలని. అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు ఈ అమ్మాయికి, అరుణకి. జస్ట్ ఆ పెళ్లి వాళ్ళతో పాటు రాజారావు అతని పేరు. వీళ్ళకి టీచర్ గారని ఒక అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అన్నమాట, టీచర్ గారు అబ్బాయి. ఆ టీచర్ గారు రాజమండ్రిలో లోకల్ గార్డియన్గా ఉంటుంది. ఈ ఊరి ఆడపిల్లలంతా వెళ్ళి రాజమండ్రిలో చదువుకుంటారు. ఆవిడ అక్కడ స్కూల్లో టీచర్. ఆవిడ ఇంట్లోనే ఈ పిల్లలంతా ఉండేవాళ్ళు. ఆ రాజారావు ఆవిడ కొడుకు. వీళ్ళతో చిన్నతనం నుంచి కలుసున్నాడు. వాళ్ళ తాతగారిది ఈ ఊరే, ఆవిడ పుట్టిల్లు అనమాట, వాళ్ళ అమ్మది. దాంతో ఇతను వీళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఉంటాడు వీళ్ళందరికీ. అతనికి ఈ అమ్మాయి పట్ల మంచి ఆకర్షణ కలుగుతుంది, అరుణ పట్ల. కొంచెం అట్రాక్ట్ అయ్యి పేరేమిటని అదని అడిగాడు. కానీ ఈ పిల్ల పెళ్లి కుదిరిపోయి ఉన్న పిల్ల కదా, ఆ అమ్మాయి ఏం పెద్ద ఆసక్తి చూపించదు. కానీ అతను కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అతనికి తెలుస్తుంది ఈ అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిందని, ఫలానాని. ఇంకా ఆ పెళ్లిలో ఎక్కడికైనా వెళ్తే ఇది వరకటి రోజుల్లో ఈ పెళ్ళి ఎవరు ఏమిటి అని కనుక్కోవటం, పెళ్ళి అయిందా, పెళ్లి సంబంధం కుదిరిందా అని సంబంధాలు చెప్పడానికి ఇప్పటికీ ఉంది ఆ పద్ధతి. ఇప్పుడు కొంచెం ఈ పెళ్ళిళ్ళు చెప్పే మార్గాలు మానేశాం కాబట్టి తగ్గింది. కానీ మా పెళ్ళిళ్ళ నాడు కూడా అలాగే ఉండేది. ఎవరి పెళ్ళికైనా వెళ్తే పిల్ల బాగుంటే, లేదా పిల్లాడు హ్యాండ్సమ్గా ఉంటే ఎవరు ఏమిటి వివరాలు కనుక్కోవటం, మా వాళ్ళ అమ్మాయిది మా వాళ్ళ అబ్బాయి ఉన్నాడని చెప్పటం. ఈ సందర్భంలో సరే ఏమైంది, మర్నాడు వీళ్ళందరూ ఇక్కడ ఏవో గోల్డ్ ప్రోగ్రాంలు ఉన్నాయి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను, బయటికి తీసుకెళ్తానని ఈ మొత్తం రేడియో గ్రూప్ని ఆ రాజారావే వెంట పెట్టుకుని ర్యాలీ అవి చూపిస్తాడు. ఆ సందర్భంలో ఈ అమ్మాయి ఈ ఫలానా వాళ్ళకి కాబోయే కోడలని తెలుసుకుని అతను అడుగుతాడనమాట, వాడు ఎలా ఉన్నాడు, రాజా ఎలా ఉన్నాడు, ఇప్పుడైనా గ్రానీ అనడం మానేశాడా, మీకు ఎలా తెలుసు అంటే తెలుసు అంటాడు. అతనికి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది, ఈ అమ్మాయి నచ్చుతుంది. ఈ పిల్లకి అలాంటివి ఏం లేవు పాపం. సరే వీళ్ళని ట్రైన్ ఎక్కించడానికి పంపిస్తారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే వసంతాలు ఆడతారు ఆ పెళ్ళిలో వసంతం ఆడడం హోలీ లాంటిది అనమాట. ఇప్పుడు మా వాళ్ళ ఇళ్లలో కూడా 1-2 చోట్ల మేము అది చూసాం. అయితే కొత్త వాళ్ళని ఎవరు ఉండరు, పెళ్లి వాళ్ళ వరకే వసంతాలు ఆడతారు. తెల్లటి బట్టలు కట్టుకుంటారు అందరూ, వసంతం హోలీ ఆడడం అనమాట, రంగులు చల్లుకోవటం. ఆ రంగులు చల్లే ప్రోగ్రాంలో ఈ అమ్మాయి వీళ్ళంతా కూడా పాల్గొంటారు. సరదాగా బుక్కాలు చల్లుకోవటం, రంగులు చల్లుకోవటం, వసంతం నీళ్లు చల్లటం, చెంబెడి నీళ్లు దిమ్మరించడం, పసుపు నీళ్లు, ఎరుపు నీళ్లు, ఈ కథ అంతా నడుస్తుంది. మర్నాడు పొద్దున్నే లేచి వీళ్ళు బయలుదేరేస్తారు. వచ్చేస్తుంది. ఆ రోజు వచ్చేటప్పుడు అతను రైల్వే స్టేషన్లో వీళ్ళు చాలా గర్విష్ఠు వాళ్ళని, వాళ్ళతోటి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలు ఎవ్వరూ ఆ ఇంట్లో బతకలేరని
ఎంత చవటమైనా పర్వాలేదు మొగుడు, భర్త సంపాదన లేనివాడైనా భరించవచ్చు, కానీ చవటల్ని భరించడం కష్టం. అలా క్రియేట్ చేశారా? అలా అక్కడ జరిగింది. ఆ విషయాన్ని ఈ అమ్మాయికి చెప్తాడు అతను. వాళ్ళ ఇంట్లో ఉండటం కష్టం అనేది తెలియదు. మీలాగా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలు ఆ మామగారి ముందు దగ్గర బతకలేరు. అదంతా ఆవిడ టైగర్, ఎంజిఎం అంటాడు ఆవిడ. ఎంజిఎం అంటే ఆ సినిమాలో ఇంగ్లీష్ సినిమాలో ఇలా సింహం నోరు తెరుస్తున్న బొమ్మ, ఆ బొమ్మ గుర్తొస్తుందన్నమాట. ఆవిడ ఎప్పటికీ ఒక్క ఆడది 3 తరాల మగవాళ్ళని గాడిదలను చేసి కూర్చోబెట్టింది. ఆవిడ భర్త ఆవిడ మాటే వింటాడు, కొడుకు ఆవిడ మాట వింటాడు, మనవడు ఆవిడ మాటే వింటాడు. ఆవిడ గీసిన గీటు దాటరు. ఆవిడ మనుషుల ఆత్మాభిమానాన్ని ఉండనివ్వదు అని చెప్తాడు. ఈ పిల్లకు చిరాకు వస్తుంది. నా సంబంధం కుదిరిపోయింది, రాజా బాగున్నాడు, బోళ్ళంత సంపాదన, మంచి డబ్బులున్నవాళ్ళు, అవే కదా ఆడపిల్లలకి, అంతకంటే ఏం కావాలి? కోపం వస్తుంది. సరే వెళ్ళిపోతుంది. ట్రైన్ ఎక్కేసింది, ఇంటికి వచ్చేసింది. బాగా జరిగిందని చెప్పింది. ఇంటికి వెళ్ళేసరికల్లా అమ్మమ్మ గారికి జ్వరం వస్తుంది. జ్వరంతో ఉన్న అమ్మమ్మ గారిని చూసుకురావడానికి కూడా వెళ్తుంది. ఒక్క 4 వారం రోజులు గడుస్తాయి. పెళ్ళి ఇంకా 10 రోజుల్లోకి వచ్చేసింది. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా రైల్వే స్టేషన్ నుంచి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంట్లో కూర్చుని ఉన్నారు. అమ్మ నాన్న ఏదో అమ్మమ్మ గారికి ఒంట్లో బాగోలేదు, అమ్మ నాన్న వెళ్ళారు, నేను కూడా రమ్మన్నారంటే ట్యాక్సీ తీసుకుని కారు వచ్చేస్తుంది. కారులో ఇప్పుడు ఈ పెళ్లి సెటిల్ అయిన తర్వాత ఎంతసేపు అమ్మాయి కోసం ఆఫీస్కి కారు వచ్చేది, ఇంటికి కారు వచ్చేది, కారులోనే తిరగాలి, నువ్వు బస్సులు ఎక్కకూడదు. ఓహో, అలాంటివి ఉండేవి. మా హోదాకు తగినట్టు ఉండాలి. అలా రోడ్ల మీద పడి తిరగద్దంటే అవమానం. నిన్నటి దాకా తిరగలా, ఏంటి వాళ్ళ గొప్ప నాది, ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనిపించేది. కానీ ఆ సంపద, ఆ గ్రాండియర్ మీద ఉన్న ఆసక్తితోటి కొంచెం తగ్గేది. ఒక్కోసారి ఒళ్ళు మండిపోయేది, ఏమిటి వీడు ఓవరాక్షన్ అనిపిస్తూ ఉండేది, కానీ తగ్గుతుండేది. అమ్మ కూడా కంట్రోల్ చేసుకోమనేది. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా ఆవిడ అమ్మనాభూతులు తిడుతుంది అరుణని. మామూలు తిట్లు కాదు, ఎంత నీచమైన భాషలో తిడుతుందంటే, వాడెవడితోటో తిరిగొచ్చావు, పెళ్లి పేరుతోటి వెళ్ళావు, వాడెవడితోటో తిరిగావు, వాడు నువ్వు కలిసి కుమ్మక్కయ్యారు, నా పరువు తీస్తావా? పెళ్ళి 10 రోజుల్లోకి వస్తే నువ్వు వాడెవడి కోసమో నీకు వాడితోటి సంబంధం ఉందని నానా తిట్లుతుంది. వాడెవడో ఈ అమ్మాయికి అర్థం కాదు. 2 ఫోటోలు మొహం మీద పడేస్తుంది. ఆ 2 ఫోటోల్లో అరుణ మొహానికి బుక్కా రాస్తున్న రాజారావు ఉన్నాడు. ఒక దాంట్లో 2 చేతులు ఈ అమ్మాయి మొహం మీదే ఉన్నాయి అతన్ని. రెండో దాంట్లో మొహం ఇలా పట్టుకుని చెంబుతో నీళ్లు పోస్తున్నాడు. ఆ 2 ఫోటోలు. వీడు నీకు తెలియదు, అతను ఎవరో నాకు తెలీదు, పెళ్ళికి వెళ్ళాం, అక్కడ వసంతాలు ఆడారు, అందరూ రంగులు చల్లుకున్నాం, ఈ ఫోటోలు ఎవరు తీశారో ఎప్పుడు తీశారో నాకు తెలీదు, ఇతనికే అది అందరి మీద చల్లాను, అందరి మీద చల్లుతావా? పెళ్ళైన పిల్లవి, పెళ్ళి సెటిల్ అయిన పిల్లవి, ఎవరో పరాయి మగవాళ్లతోటి వసంతాలు ఎలా ఆడేవు నువ్వు? ఆ పెళ్లిలో మేజువాణి పెట్టారని నువ్వు చెప్పినప్పుడే చీచి పాత పద్ధతులు దరిద్రం, అలాంటి చోటకి ఎందుకు పంపించానని నేను తిట్టుకున్నాను, నిన్ను తిట్టాను, నువ్వు ఇలాంటి పని చేస్తావా? వాడు నీకు తెలుసు. అసలు వాడు అంటుంటుంది, వాడు వీళ్ళకేమవుతాడో ఈ అమ్మాయికి అర్థం కాదు. వాడు నా పరువు తీయటానికే ఈ పని చేశాడు, నువ్వు వాడితో కుమ్మక్కయ్యావు. ఇక కాళ్ళ మీద పడమంటుంది. నేనే తప్పు చేయలేదు, అతను ఎవరో నాకు తెలీదు, అసలు ఈ ఫోటోలు ఎవరు తీశారో తెలీదు, ఆ ఫోటోలు ఎందుకు పంపించారో తెలీదు. ఇక ఏం చెప్పినా ఆవిడ వినదు, తిట్టి 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 పోసేస్తుంది. ఇక ఇంటికి వస్తుంది ఏడుస్తూ. ఇంటికి వస్తే వాళ్ళ నాన్న బాగా, తండ్రి కూడా అప్పటిదాకా ఆయన చాలా మంచివాడు, ఆ పిల్లని ఏమండు, మెచ్చుకుంటాడు. నాన్న నేనేం చేయలేదు అన్నాడు. కానీ నీ తప్పు కదా, నువ్వు పెళ్ళి సెటిల్ అయిన పిల్లవి, అసలు నువ్వు వెళ్ళకూడదు అక్కడికి, వెళ్ళిన దాన్ని మర్యాదగా వెళ్ళి మర్యాదగా రావాలి, ఇలా పిచ్చి పనులు ఎందుకు చేసావు? అది వాంటెడ్లీ చేసింది కాదు నాన్న అంటే, అయినా సరే కంట్రోల్ లేదు నీకని కేకలిస్తాడు తండ్రి. ఓకే, కాళ్ళ మీద పడమంటారు, నేను ససేమిరా కాళ్ళ మీద పడినట్టుంది. రేపు ఇప్పుడు కాళ్ళ మీద పడితే పెళ్లి కొప్పుకుంటారు, లేకపోతే పెళ్లి క్యాన్సిల్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నన్ను తిరిగిపోతుంది చేయదు ఆవిడ. బతుకున్నంత కాలము వాడెవడితోటో నేను తిరిగొచ్చిన దాన్ని నన్ను క్షమించి పెళ్లి చేసుకున్నాను అంటుంది. జన్మాంతము ఈ తప్పు కింద నేను బతకాలి, ససేమిరా నేను పెళ్లి చేసుకొని అంటుంది అరుణ. నాకు మళ్ళీ పెళ్లి కాకపోయినా పర్వాలా, జీవితాంతం ఇలాగే ఉంటా, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం నేను ఉండను. అతన్ని అడుగుతుంది, నువ్వు గ్రానీకి సారీ చెప్తే సరిపోతుంది అంటాడు అతను. ఓహో, నువ్వు నన్ను నమ్మవా అని అడుగుతుంది. పెళ్లి సెటిల్ అయింది, 4 రోజుల నుంచి నేను మీ ఇంటికి వస్తున్నాను, మా ఇంటికి వస్తున్నావు, మన ఇద్దరం కలిసి బీచ్కి వెళ్తున్నాం, పార్టీలు ఇచ్చాం, నీకు ఇదేనా అర్థమైంది? నీకు నమ్మకం లేదని నా మీద అంటే గ్రానీకి ఉండాలి నమ్మకం అంటాడు. నాకు గ్రానీ ఇంపార్టెంట్, గ్రానీ హర్ట్ అవుతుంది, సారీ చెప్పు గ్రానీకి. చచ్చినా సారీ చెప్పనంటుంది అరుణ. నేను ససేమిరా సారీ చెప్పను, నేను ఈ తప్పు చేయలేదు, ఇది తప్పు కాదు, నేను చేయలేదు. దాంతో ఆవిడేం చేస్తుంది,
వీళ్ళమ్మే ప్లాన్ ఆలోచించుకుని ఇంత సంపద పోతుంది, చిన్న కూతురునిచ్చి చేస్తానని మాట ఇచ్చేస్తుంది అక్కడ. రెండో పిల్లని ఇవ్వడానికి అరుణ కంటే 2 ఏళ్ళు చిన్నది సుశీల. ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తానంటే ఇంటికి వచ్చి ఆలోచించుకుని చెప్తామంటే తండ్రి కేకలేస్తాడు, ఎందుకు సావిత్రి వాళ్ళతో మనం పడలేము అంటే, కాదండి సుశీలకి రాజా నచ్చాడు, అది అయ్యో బావ అంత మంచివాడు కదా, అక్క సారీ చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత తగాదా పడుతోందని అడుగుతుంది. దీనంత భావాలు లేవండి దానికి, మెతకది. సుశీల కూడా అందంగానే ఉంటుంది. అరుణ పక్కన చూస్తే కొంచెం కలర్ తక్కువ తెలుస్తుంది, అలాగే పెద్ద జడ అవి ఉన్నాయి. అరుణ బాగా ఫెయిర్, సుశీల ఒక రవ్వ ఫెయిర్నెస్ తక్కువ. పిల్లని తీసుకెళ్తే దాన్ని అడుగుతుంది, నీ ఇష్టం ఆలోచించుకోమంటే అది నేను రెడీ అనేస్తుంది రెండో అమ్మాయి. అప్పట్లో పెళ్ళిళ్ళు ఇట్లా అయ్యేవి. రెండో పిల్లని వెంబడి తీసుకెళ్తారు. అమ్మమ్మగారికి అందరికీ దండాలు పెట్టిస్తారు, రాజా కూడా ఓ దండం పెట్టిస్తారు. అతను రెడీ అయిపోయాడు. హర్టింగ్గా ఉంటుంది అతనికి, అరుణని పోగొట్టుకోవటం ఇష్టం లేదు, కానీ గ్రానీని కాదంటే అసలు ఇష్టం లేదు అతను. గ్రానీకి కూడా నచ్చేసింది. గ్రానీకి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి సార్, శుభలేఖలు వెళ్ళిపోయినాయి, అందరికీ శుభలేఖలు పంపించేశారు. ఓ పెళ్లి కూతురు మరి ఇద్దరు కాస్త అటు ఇటుగా ఒకలంటారు, అదే సావిత్రమ్మ అదే రామకృష్ణ పిల్ల, అంతే. పెద్ద తేడా ఏముంది? ప్రథమ ద్వితీయ అని వస్తుంది అంతే. అంటే అది కూడా రాపోతుంది, ఏం పెద్ద నష్టం లేదు. పెళ్ళి అయిపోవాలి, పరువు పోతుంది. అందరికీ కార్లు వెళ్ళిపోయినాయి, పరువు పోదు. మా పిల్లాడిని కాదని ఎవడో పిల్లాడితో అది తిరిగింది అంటే పరువు తక్కువ. పెళ్ళి అయిపోతే పర్వాలేదు, తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, చెప్పిన వాళ్ళు చెప్తాను, లేకపోతే లేదు. అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది, మీ పిల్లని మీ ఇంటికి పంపను, మీ పెద్ద పిల్ల మంచిది కాదు, అది దీన్ని చెడగొడుతుంది, కుక్క ముట్టిన కుండ అంటుంది. అదొక పదం, ఫస్ట్ టైం ఆ ప్రయోగం విన్నా నేను ఆ కథలో. అలా అనేస్తుంది ఆవిడ. ఈవిడికి కష్టంగా ఉంటుంది, పెద్ద పిల్ల చాలా మంచిది, బుద్ధిమంతురాలు. ఒక పొరపాటు ఏదో జరిగింది, అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఒక పెద్ద పిల్లని తిడుతూ రెండో పిల్లని చేసుకుంటామంటే తల్లులకి ఎలా ఉంటుంది, పళ్ళ చక్రం పెట్టి తిప్పినట్టు ఉంటుంది పొట్టలో, ఒప్పుకుంటారు. మరి ఏం చేస్తారు, పిల్లని అక్కడే వదిలిపెట్టేస్తారు. ఆ 20 రోజులు 10 రోజులు పెళ్లికి ముందు పిల్లని అక్కడే వదిలిపెట్టి రోజు వీళ్ళే వెళ్ళి చూసుకొచ్చుకుంటారు. పెళ్ళి ఏర్పాట్లు అయిపోతాయి. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అంతా ఏడుస్తూ ఆ భాస్కర్కి చెప్తుంది. రాజారావే ఆ ఫోటోలు పంపించాడని నమ్ముతుంది ఖచ్చితంగా. అతను తన మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ప్రవర్తించాడు, నా పెళ్లి చెడగొట్టడానికే చేశాడు ఈ పని అని చెప్పి అతని నెంబర్ అడ్రస్ ఇవ్వండి అని ఉత్తరం రాసేసింది. మీరెంత దౌర్భాగ్యులో, మీలాంటి దుర్మార్గుల్ని నేను ఎక్కడా చూడలేదు, నికృష్టుడివి నువ్వు అని రాస్తుంది. ఆ ఉత్తరం పట్టుకుని రాజారావు వచ్చేస్తాడు వెనక్కి ఈ అమ్మాయి దగ్గరికి. ఈ ఉత్తరానికి నీకు సమాధానం ఏమిటని మొహం మీద పడేస్తాడు ఆ ఉత్తరం. ఈ పెళ్ళని ఈ అమ్మాయి ఏం చేస్తుంటే రమోల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది, తన ఫ్రెండ్ ఉంది కదా తన పాటలు పాడే అమ్మాయి, వెళ్ళి అక్కడ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. అక్కడికి వస్తాడు. నువ్వు ఏం సమాధానం చెప్తావు, నేను ఎందుకు చేస్తాను ఈ పని, నేను చేయలేదు, నాకు తెలియదు అంటాడు. అప్పుడు అరుణకి అసలు విషయం ఏం తెలుస్తుందంటే రాజారావు ఎవరో కాదు, ఏ సుందరమ్మ గారి మనవండి తను కాదందో ఆ సుందరమ్మ గారికే మొదటి కోడలికి పుట్టిన కొడుకు, మనవడు ఆవిడికి. ఓహో, చెల్లెలు పెళ్ళి అయిపోయింది పెళ్ళి. ఇతను రాజారావు ఆ పెళ్ళికి కూడా వెళ్తాడు. పెళ్ళికి వస్తే ఆవిడ పెళ్ళిలో ఇలా పెద్దమ్మాయి మంచిది కాదని, చిన్నమ్మాయిని చేసుకున్నావని ఇలా రకరకాలుగా అసహ్యంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది ముసలావిడే. మాట్లాడితే ఇతను వాళ్ళ నాయనమ్మతో చెప్పాడు, గ్రానీ అరుణని పెళ్లి చేసుకుని చూపిస్తాను నీకని గ్రానీకి చెప్పాడు. కానీ ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. వీడేమో తన మాట విననివాడు. ఆ అమ్మాయి తనని ధిక్కరించింది, సారీ చెప్పండి ససేమిరా చెప్పననేసింది. అలాంటి పొగరబోతూ మళ్ళీ తనింటికే రావటం ఆవిడకి ఇష్టం. తనింటికి రాకపోయినా తన మనవడి పెళ్ళని తనింటి పేరు మీదే ఉంటుంది. ఆ అమ్మాయికి అంత మంచి సంబంధం రావటం ఆవిడకి ఇష్టం లేదు. దిక్కుమాలిపోవాలి ఆ పిల్ల, నన్ను కాదన్న వాళ్ళు ఇక పైకి రాకూడదు, ఆవిడ మనస్తత్వం అది. అక్కడి నుంచి ఏమైంది, రోజులు గడిచినాయి. కొంతకాలానికి ఈవిడికి ముసలావిడికి ముందు నుంచి ఏంటంటే ఈ పిల్లని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనిపించాలని ఆవిడ కోరిక. మా మనవడు ఒకడే ఉన్నాడు, మనవడికి 3 మంది పిల్లలు కావాలని. ఈ సుశీల కాస్త కడుపుతూ ఉంటుంది. అరుణ ఒంటరిగానే ఉంటుంది, పెళ్లి సంబంధాలు చూడలేకపోతాడు తండ్రి. కానీ రాజారావు మాత్రం కంటిన్యూస్గా ప్రపోజ్ చేస్తాడు, ఆమెతో హలో అంటుంటాడు. అతని మాట తీరు అవన్నీ అమ్మాయికి నచ్చుతాయి. ఆనాడేమి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడింది. క్రమంగా మనసు కొద్దిగా అతని వైపుకి తిరగటం మొదలు పెడుతుంది. కానీ లోపల ఆ ఉత్తరం అతనే రాశాడు, ఆ ఫోటోలు అతనే పంపాడన్న అనుమానం మాత్రం అమ్మాయికి పూర్తిగా పోదు, 1% ఉంటుంది. కానీ అతని మాట తీరు అతని వ్యవహారము చూసి అతను ఆ పని చేసేసి ఉంటాడని అనిపించట్లా. వాళ్ళ కోపంలో ఆయన రాసింది. కానీ అయితే ఏమైంది, అలాగే మెల్లిగా ఉద్యోగం చేస్తూ ఉండేది. ప్రతి వాళ్ళు ఇంత మంచి సంబంధం వదిలిపెట్టుకున్నందుకు చాలా కొంచెం తక్కువ చేసే మాట్లాడేవారు. ఓకే, పెళ్లి చెడగొట్టుకున్న పిల్లని ఎవరు గౌరవిస్తారు? రోజులు గడుస్తున్నాయి. ఈ లోపల అమ్మాయి కడుపుతూ ఉంది కదా. అయితే ఇతను రాజారావు మళ్ళీ ప్రపోజ్ చేశాడు.
ఈ మన సందట్లో ఏమవుతుందంటే ఒకసారి ఆ సుశీల వాళ్ళ అత్తగారు అంటే తప్పిపోయిన అత్తగారు ఈ అమ్మాయికి ఒక సినిమా హాల్ దగ్గర కనపడుతుంది. ఆవిడ చెప్తుందనమాట, ఆవిడ వాళ్ళ పెళ్ళి తప్పిపోయిన రోజున అత్తగారి మొహంలో నవ్వు కనపడుతుంది ఈ పిల్లకి, అరుణకి. తన కొడుకు పెళ్లి తప్పిపోతే ఆవిడ సంతోషంగా ఉన్నది ఎందుకో అర్థం కాదు. ఆవిడ ఏం చెప్తుంటే, మా అత్తగారిని కాదనే ప్రాణి ఒకటి ప్రపంచంలో ఉందని తెలుసుకుని సంతోషంగా ఉంది నాకు. ఆవిడది సరైన పెంపకం కాదు, సరైన ధోరణి కాదు. పెద్ద కోడల్ని రాచి రంపాన పెట్టారు, వాళ్ళ నాన్న చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే అక్కడికి పంపలేదు. మా వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడని వదిలిపెట్టేశారు. రెండో పెళ్ళి ఇప్పుడు నన్నేమో మా వాళ్ళు బోళంతమంది పిల్లలు, నేనేమో పెద్ద పిల్లని, నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను చేసుకున్నారు. మా వాళ్ళకి నా డబ్బు అవసరం, అందుకని పెళ్లి చేసుకుంటే ఆవిడ నన్ను ఏమీ ఫ్రీగా ఉండనివ్వలేదు. ఎప్పుడు మా వాళ్ళని నన్ను చిన్నపుచ్చి నానాహింస పెట్టేది. ఈ రాజాని పిల్లాడిని విపరీతంగా ముద్దు చేసి నా దగ్గరికి రానిచ్చేది కాదు. పిల్లవాడు పుట్టంగానే వెట్ నర్స్ని పెట్టారు, పాలిచ్చే దాదిని పెట్టారు. నాకు చిన్నతనం సినిమా కొత్తగా ఏర్పడి వచ్చిన డబ్బుతోటి నేను హాయిగా తిరగటము, సినిమాలకు వెళ్ళటం, భర్తతో కులసగా తిరగటం తప్ప నా బిడ్డ నాకు సెపరేట్ అయిపోతున్నాడని నేను ఆనాడు తెలుసుకోలేదు. వాడికి 4 ఏళ్ళు వచ్చాక నాకు ఇంకో పిల్ల పుట్టింది, 3 ఏళ్ళు నిండాక. చంటి పిల్లతో నాకు తెలిసింది నా పిల్ల అనుబంధం. ఆవిడకి ఆడపిల్లలు లెక్కలేదు, మగ పిల్లాడే లెక్క. 6 ఏళ్ల పిల్లాడికి కర్రగేటు మేడ మీద అవసరం లేదు, చంటి పిల్లకి కావాలి. పిల్లని తీసుకుని నేను బయటికి వెళ్ళాను, వాడు బంతి విసిరేస్తూ ఆ బంతి కోసం అని కిందకు వచ్చాడు. వాడి వెనకాల పడిపోయింది వాళ్ళ నాయనమ్మ. ఆవిడ కాళ్ళు విరిగిపోయినాయి, మంచం నుంచి కదలలేకుండా అయిపోయింది. నా వల్లే ఆవిడ కాళ్ళు విరిగినాయని, నీ కాళ్ళు విరిగినాయి మీ అమ్మకి ఇష్టమేనని నా కొడుకు నా నుంచి చెడగొట్టేసింది ఆవిడే. సవితి కొడుకైనా రాజారావు అంటేనే నాకు ఇష్టం. వాడు నిజాలు సరైనవి ఆలోచించి మాట్లాడేవాడు. నా కొడుకు తెలివి తక్కువవాడు, వాడికి తెలియదు ప్రపంచం. ఆవిడ తెలుసుకోనివ్వలేదు. మీ అమ్మకి నీకంటే చెల్లెలంటేనే ప్రాణం అని నేర్పించింది. 4 ఏళ్ళు వచ్చేసరికి పిల్ల డిఫ్తీరియా వచ్చిపోయింది కూతురు. అయ్యో, ఆ దుఃఖంతో పిచ్చెక్కిపోయాను నేను. అయితే మా అత్తగారికి శాస్తి చేయాలనిపించింది నాకు. అందుకని కొద్ది రోజులు బెంగళూరు అవి తిరగడానికి వెళ్ళినప్పుడు మా వారికి ఆపరేషన్ చేయించేశాను. నాకు ఇంకా పిల్లలు పుట్టరని తెలిస్తే ఆవిడ మా ఆయనకి 3వ పెళ్లి చేస్తుంది, 2వ పెళ్లి చేయలా, అలాగే 3వ పెళ్లి చేస్తుంది. ఇంకా ఆయనకే పిల్లలు పుట్టనివ్వకుండా చేస్తే మాయరోగం వదులుతుందని మా వారికి ఆపరేషన్ చేయించేశానని చెప్తుంది. ఇలాగే చేశాను, మరి ఇంకా నాకు వేరే దారి లేదు. నా పిల్లాడు నా నుంచి సెపరేట్ అయిపోయాడు. జాగ్రత్తగా పెంచుకున్న పిల్లేమో చచ్చిపోయింది పాపం సింటి పిల్ల. దాంతో ఆ ఒంటరితనం, నేనేం చేస్తా, సినిమాలకు తిరుగుతూ ఉంటాను. ఇంట్లో ఉన్నా నా పిల్లాడు నాతో ఉండడు స్నేహంగా. అమ్మ నాన్న కంటే వాడికి గ్రానీయే ఇంపార్టెంట్. ఇప్పుడు నీ చెల్లెలు కూడా ఆవిడ ఏవేవో నూరిపోస్తుంది. ఏంటంటే రాజాకి అమ్మాయి మీ అక్కంటే ఆకర్షణ ఉంది, మీ అక్క తిరిగిపోతూ రాజారావుని వల్ల వేసుకుంది, వీడు కూడా వల్ల వేసుకుంటుందని నేర్పిస్తోంది మీ చెల్లెలకి. చూసుకో జాగ్రత్తగా. చెల్లెలకి రకరకాల అనుమానాలు, ఎందుకంటే అక్క తనకంటే తెల్లగా ఉంటుందని ఫీలింగ్ ఉంటుంది దానికి. సుశీల్ క్యారెక్టర్ మాట్లాడినట్టే కనపడదు కథలో, జస్ట్ ఫీలింగ్స్ కనపడతాయి అంతే, కొన్ని వాక్యాలే కనిపిస్తాయి, అందుకంటే ఏం కనిపించదు కథలో. తర్వాత సరే, ఇంతలో ఏమైంది, అమ్మాయి ప్రెగ్నెన్సీ. మరి రాజారావు మళ్ళీ వచ్చి పెళ్లి ప్రపోజ్ చేశాడు. పెళ్ళికి ఒప్పుకుంది అరుణ. ఒప్పుకున్న తర్వాత అతను ఏమంటాడు, నువ్వు ఉద్యోగం మానక్కర్లేదు, నువ్వు మద్రాసులోనే ఉండు, నేనే వస్తూ వెళ్తూ ఉంటా. మానేస్తాను, నువ్వు మానేక్కర్ల, నువ్వు సరిగ్గా వినలా, నువ్వు ఉద్యోగం మానద్దు. మన ఇద్దరి మధ్య ఆ ఫోటోలు ఉండిపోయినాయి. ఆ ఫోటోలు ఎవరు పంపించారో తేలే వరకు నీకు నాకు కాపరం లేదు, నేను నిన్ను తీసుకెళ్ళను. పెళ్ళి మాత్రం చేసుకుంటాను, పెళ్లి చేసేసుకుందాం, నీకు కూడా అవమానం లేకుండా ఉంటుంది, పెళ్ళి అయిపోయిందన్న పేరు ఉంటుంది. నా వల్ల నీ పెళ్లి చెడిపోయిందన్న కించె నాకు ఉండదు. అది తేలేదాకా ఎప్పుడైనా కాస్త కోపం వచ్చిందనుకో, నేను నికృష్టుని, నేను దౌర్భాగ్యం, నేను గుర్తొస్తుంది నీకు, నన్ను అంటావు నువ్వు, నేను ఆ మాట పడ్డానికి సిద్ధంగా లేను. అది తేలేదాకా మన మధ్య సంసారము, కాపురము, జీవితము లేదు. మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటాం, ఫ్రెండ్స్గా ఉందాం. అతనికి ఆ అమ్మాయి విపరీతంగా నచ్చింది. ఆ అమ్మాయి కూడా అతని వైపు అట్రాక్ట్ అవుతుంది, అరుణ కూడా. కానీ ఈ గ్యాప్ని అమ్మాయి దాన్ని ఎట్లా సరి చేసుకోవాలో అమ్మాయికి అర్థం కాదు. ఎంత ద్వివిధలో పడుతుందో పాపం, ఏం చెయ్యాలో తెలియదు. సరే, తండ్రికి వచ్చి మాట్లాడాడు, తండ్రి ఒప్పుకున్నాడు, పెళ్లి సెటిల్ అయిపోయింది. చక్కగా అన్ని చీరలు కొనిపెట్టాడు. వాళ్ళ అమ్మగారు బోల్డ్ బంగారం పంపిస్తే బంగారం అంతా తీసుకొచ్చి చూపించాడు. పెద్ద గొలుసు, పెద్ద పెద్ద దుద్దులు, 8 జతలు 8 జతల గాజులు, బోల్డ్ బంగారం. సరే, ఇంట్లోనే పెద్దమ్మాయి పెళ్ళి ఇంట్లో చేయాలని సరదా పడింది వాళ్ళమ్మ. ఇలా సింపుల్గా, మా అమ్మ రాదండి, మా అమ్మ ఎక్కడికి రాదు, ఆవిడ ఊరు వదిలిపెట్టరు అన్ని రాదు, హైదరాబాద్ మద్రాసు అసలు రాదు మా అమ్మ,
నేమే పెళ్ళయ్యాక వెళ్తామన్నాడు. మరి ఆ నాయనమ్మ ఉందిగా, నాయనమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, పిన్నుంది, తాత ఉన్నారు. వాళ్ళ ఇంటి మొదటి పిల్లవాడు వీడు, ఈ అబ్బాయి, ఈ రాజారావు. వాళ్ళంతా వచ్చారు పెళ్ళి. తాతగారు ఉన్నారా? తాత మా అమ్మ ఇద్దరు ఉన్నారు. ఆయన కూడా ఆవిడ చెప్పిన మాటే, ఆవిడన్న మాటే, వద్దు సుందరం ఇది తప్పని భార్యకి చెప్పలే ఆయన. ఆవిడే ఆ ఆస్తి ఆవిడది, ఆవిడ పుట్టింటిది. ఓకే. ఆవిడ తండ్రి ఆయనకి ఇంగ్లీషు హిందీ దొరసానని పెట్టి ఇంగ్లీష్ చెప్పించాడు. ఇంగ్లీష్ మాట్లాడుతుంది ముసలావిడ. జడ్జి గారు ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆ పిల్లాన్ని లాయర్ చదివించి జడ్జి చేయించారు. ఆయనకు పుట్టిన కొడుకు ఆనందరావు గారు. ఆయన కొడుకులు ఈ రాజా అండ్ రాజారావు, ఆనందం గారు ఆయన పేరు. అక్కడి నుంచి తాత వాళ్ళు వచ్చారు, పెళ్ళికి వెళ్ళిపోయారు, అయిపోయింది. ఈ అమ్మాయి కాపురానికి వెళ్ళదు అనే విషయం వీళ్ళ అమ్మా నాన్నకి అర్థమైంది. కావాలని చేసుకున్నావు కదా, మొగుడుతో ఎందుకు వెళ్ళవు అంటారు వాళ్ళు. ఈ ఉద్యోగం పిచ్చేమిటంటారు. ఇక్కడేం ఆకర్షణలు ఉన్నాయో అంటుంది ముసలావిడ. తన మనవడికి వలేస్తోంది ఇంకా అని మనవరాలకి హింటిస్తుంది. ఈ మద్రాసులో ఏవో ఆకర్షణలు ఉన్నాయి, అందుకే వెళ్ళాలి ఆ కాపురానికి, అదే కదా చెప్పుకుంటారు. ఎంత లైవ్లీగా ఉంటుందంటే ఆ సంభాషణ, ఆ కథ నడిపే తీరు. నిజంగా జీవితాలు మన పక్కనే జరుగుతుంది, మన ఇంట్లోనే ఈ కథ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత లైవ్లీగా ఉంటుంది, ఎక్కడ కృతకము డ్రామాటిక్గా ఏది ఉండదు, అంత బాగా నడిపిస్తారు. అక్కడి నుంచి సరే ముందు రాజమండ్రి తీసుకెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. ఆవిడ దగ్గర ఒక 2-3 రోజులు ఉంటారు. ఒక ఆవిడ కొత్త దంపతులు కదా అని ఒక గది కేటాయిస్తే అందులో ఉన్న మడత మంచం వేసుకుని పడుకుంటుంది. అమ్మాయి క్లోజ్గా అయ్యే అవకాశాన్ని అతను ఇవ్వడు అసలు. బెంగళూరు అవి తిరగడానికి వెళ్తారు, అక్కడ కూడా అతను సెపరేషనే మెయింటైన్ చేస్తాడు, కానీ ఈ అమ్మాయితోటి క్లోజ్ కాడు. కోపం వచ్చేస్తుంటుంది, ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు అమ్మాయి చాలా చక్కగా అందంగా బొమ్మలా ఉంది, వాడికి ముందు నుంచి అమ్మాయికి అట్రాక్షన్ ఉంది, తనతో క్లోజ్ అవుతాడు అనుకుంటుంది. ఆహా, ఆ ఉత్తరం పేరెత్తుతాడు. ఎప్పుడో రేపమన్నాడు, నువ్వు నన్ను దౌర్భాగ్యుడు అనుకుంటే నేనేం చేయాలి మరి? సరే ఇంకేం చేస్తారు, తల్లి తండ్రి ఎవ్వరికీ ఈ అమ్మాయి పద్ధతి నచ్చదు. అమ్మాయిదేం లేదు, అంతా అతనిదే ఉంది, కానీ చెప్పడు అతను. అరుణ మా అన్నందండి అని చెప్పేస్తాడు. ఆఖరికి ఎంతో ప్రేమగా ఉండే ఆ భాస్కర్ ఆఫీస్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి రాజారావు చాలా మంచివాడు, నీకే బుద్ధి లేదంటారు. తను రాసిన ఒక్క ఉత్తరం ఇట్లా అమ్మాయి నెత్తి మీదకి ఉంటుంది. సరే కొన్నాళ్ళకి చెల్లెలకో కొడుకు పుడతాడు, పిల్లవాడు పుడతాడు. ఆవిడ కనపడతారు లక్ష్మీదేవి గారు, మళ్ళీ అత్తగారు కూతురు, చెల్లెలు అత్తగారు. ఆవిడ మాట్లాడతారు. ఆవిడకి ఏమవుతుందంటే పాపం వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకుంటుంది. ఇది కొడుకు మీద ఆశ లేదు కదా. అతను నక్సలైట్లో చేరాడు, అతన్ని కాల్ చేశారని వార్త వచ్చింది. ఆవిడ చాలా దుఃఖంలో ఉంటారు. ఏం హెల్ప్ చేస్తారు, ఎవరైనా చేయగలిగేది ఏం లేదు. అప్పటి పరిస్థితుల్లో అది కూడా ఉందని చూపిస్తారనమాట, దేశకాలమాన పరిస్థితులు చూపించడానికి. పిల్లవాడికి భారతాలో నామకరణం చేస్తారు, ఉయ్యాల్లో వేస్తారు. సుందర్ రాజారావు ఏదో పెడతారు పిల్లవాడికి పేరు, అదే గుర్తుంది లీలగా. అయితే ఫంక్షన్కి వెళ్తుంది సుశీల కూడా వెళ్తుందండి. సుశీల అరుణే వెళ్తుంది, సుశీల ఫంక్షన్ అరుణ వెళ్తుంది. మరి ఆ ఇంటికి పెద్ద కోడలు కదా ఇప్పుడు. అదేలేండి, అమ్మాయికి అక్కయ్యే కాదు, ఆ ఇంటికి పెద్ద మనవడి భార్య, వెళ్ళాల్సిందే. వెళ్తుంది, ఏదో పిల్లాడికి పాట పాడుతుంది. నేను వెళ్ళలేదండి అని చెప్పగానే చెల్లెలు ఆగి వింటూ ఉంటుంది ఆ మాట. దాని మనసులో ఏం ఉద్దేశాలు కలుగుతాయో ఈవిడికి అర్థం కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక విరక్తి పుట్టేస్తుంది అరుణకి. నేను ఎవ్వరికీ పనికి రాకుండా, మా అమ్మా నాన్నకి నా మొహం గిట్టదు, చెల్లెలకి నా మీద అనుమానం. ఆ ముసలావిడ చుట్టాల పక్కాల్లో అందరిలో నేను కుక్కముట్టనుకుంటానని ఏవో పిచ్చివాగులు వాగి ప్రచారం చేస్తుంది. అత్తగారు అంటి ముట్టినట్టు ఉంటారు. భర్త తన దగ్గరికి రానివ్వడు. ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో వాళ్ళు కాపురం లేకుండా ఇలా తిరుగుతోంది. ఆ పెళ్ళేమో చెడగొట్టుకుంది, చేసుకున్న పెళ్ళేమో నిలబెట్టుకోవట్లేదు. ఈ ప్రెషర్కి తట్టుకోలేకపోతుంది. ఉత్తర దేశ యాత్రలకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది చిన్మయ మెషిన్ వాళ్ళ ద్వారా. ఓకే, కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు తను కూడా వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకుని టికెట్ బుక్ అయిపోయాక అప్పుడు చెప్తుంది తండ్రికి. తల్లిదండ్రి నెత్తి నూరు కొట్టారు, తీర్థయాత్రలకు వెళ్తాం ఏమిటి, మొగుడుతో వెళ్ళాలి, కొత్తగా పెళ్ళైన పిల్లవి హాయిగా ఉండాల్సిన జీవితం, ఉత్తర దేశ యాత్రలకి సన్యాసులతో కలిసి వెళ్ళటం ఏమిటంటారు. ఏమైనా సరే వాళ్ళమ్మ తిడుతుంది. ఆవిడ నిన్నేదో అంటోంది, నువ్వు ఆ మాటలను నిజం చేసేలాగా ఉన్నావు, అసలు ఎవరితో వెళ్తున్నావు నువ్వు. వాళ్ళ అమ్మకి ఏం డౌట్ వస్తుంది, నిజంగానే తన పిల్ల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉందేమో అనిపించేస్తుంది. బుద్ధిమంతరాలు అనుకుంటే ఇట్లా చేసావేంటంటే తండ్రిని పట్టుకుని ఏడుస్తుంది. నేను ఉండలేను, నాకు మనసు బాగుండలేదంటే. ఇలా బొగిలి ఏడిచే పిల్లని ఏమనాలో అర్థం కాదు ఆయనకి. బుద్ధిమంతురాలు మామూలుగా ఏం చెప్పలేకపోతుందో ఆయనకు అర్థం కాదు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది, ట్రైన్ ఎక్కేస్తుంది. ఢిల్లీ వెళ్ళేసరికి అమ్మాయికి జ్వరం వచ్చేస్తుంది.
అరుణ బాగా ఫీవర్ వచ్చేస్తుంది, ముందుకి ఫర్దర్గా జర్నీ చేయలేరు. అయితే ఈ వచ్చిన వాళ్ళలో చిన్మయ మెషిన్కి సంబంధించిన ఒక బ్రహ్మచారి, ఒక స్వామీజీ ఉంటారు. ఆయన ఈ అమ్మాయి కేర్ టేకింగ్ చేస్తారు. కేర్ టేక్ చేసి చోట ఎక్కడో పెడతారు. వాళ్ళవి చిన్మయ వాళ్ళవే హాల్స్ బోర్డులను ఉన్నాయి కదా ఆశ్రమాలు, అక్కడ ఆగిపోతుంది అనమాట జ్వరంతో. ఆయన ఎంతో సేవ చేస్తారు. ఏం చెప్తారంటే, నేను ఎవరిని మీకు అంటే ఎవరికి కాదు, ప్రపంచంలో సంబంధ బాంధవ్యాలు ఉండక్కర్లేదు, అంతా భగవత్ సృష్టి. నేను నీకు సహాయం చేస్తే నాకెవరో సహాయం చేస్తారు, భగవంతుడు నాకు మేలు చేస్తాడు, నీకు నాకు బాంధవ్యం అవసరం లేదమ్మా అని చెప్తే ఈ అమ్మాయికి స్వామీజీ ఆ మెషిన్లో చేరిపోవాలనిపించేస్తుంది. ఇంకెందుకు, జీవితం ఏముంది ఇక్కడ, ఏం లేదు, అన్ని బాంధవ్యాలు ఏమీ విలువలేనట్టుగానే ఉన్నాయి. అక్కడే ఉంటుంది కొద్ది రోజులు, ఒక 3-4 రోజుల పాటు ఉండిపోతుంది. అయితే ఏమవుతుంది, ఇంతలో ఒక పూట ఎవరో అడుగుతుంటారు, మిసెస్ అరుణారాజారావు రేడియోలో పనిచేస్తున్నారు, ఆవిడ ఇక్కడ ఉన్నారా అని అడుగుతుంది. భర్త గొంతు వినపడుతుంది. తీరా చూస్తే తను పరిగెత్తుకొచ్చేస్తాడు. భర్త వచ్చేస్తాడు. రాజారావు వచ్చి, ఇలా నన్ను వదిలిపెట్టి పారిపోదాం అనుకుంటున్నావు, సన్యాసులో కలిసిపోదాం అనుకుంటున్నావా నువ్వు అంటే, అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. ఇతని నుంచి పారిపోవటానికే కదా, నేనేం చేశాను, అతని వల్లే కదా ఇదంతా జరిగింది. అవునవును. సరే ఏం చేస్తాడంటే, నువ్వు ఏదైనా తాగుదు కానీ ఉండు అని చెప్పి పాలు తాగటానికి పాలు బ్రెడ్ పట్టుకొస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన చెప్తాడు. ఆ స్వామీజీకి ఒక ఉత్తరం ఇస్తాడు. ఈ ఉత్తరం చదువు, నేను ఇప్పుడే మనకి ఫ్లైట్కి టికెట్ అరేంజ్ చేసి వస్తాను, నీ టికెట్ మీద వేరే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళేందుకు అరేంజ్ చేసేస్తానని చెప్పి వెళ్తాడు. ఈ ఉత్తరం తీస్తుంది అమ్మాయి. ఆ ఉత్తరంలో ఒక రాయబడిన చేతి రాత విషయం చదువుతుంది అన్నమాట. వాళ్ళ అత్తగారు రాసింది అది. రాజారావు వాళ్ళ అమ్మగారు రాసిన ఉత్తరం. ఆవిడ ఏం రాస్తారంటే, ఆ ఉత్తరం చదువుతుంటే ఉంటుంది, ఒక వ్యధ, ఒక వ్యక్తి అపరిమితమైన దుఃఖానికి లోనైన వాళ్ళు, వాళ్ళకి పగ తీర్చుకోవాలనిపించేస్తుంది ఏదో ఒక బలహీనమైన క్షణంలో నేను ఈ పని చేశాను, ఆ ఫోటోలు పంపింది నేను అని రాస్తారు. కోపం, ఉద్రేకం. నిన్ను ట్రైన్ ఎక్కించిన రోజు రాత్రి, అంటే ఆ పద్మ పెళ్లి నుంచి అరుణని ట్రైన్ ఎక్కించిన రోజు రాత్రి వాడి ఇంటికి వచ్చి చాలా ఫీల్ అయ్యాడు. నా కొడుకుని సూదంటు రాయిలాగా ఆకర్షించింది ఒక పిల్ల, ఆ పిల్లని మా అత్తగారు లాగేసుకుంది ముందే, నా కొడుక్కి జీవితం లేకుండా చేసింది, నాకు జీవితం లేదు. నేను భర్త పెళ్ళైనప్పుడు వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయని, చాలా గొప్పవాళ్ళని, మా నాన్న ఒక్కతే పిల్లనని ఆస్తంతా అమ్మి బంగారం పెట్టి పెళ్లి చేశాడు. మా నాన్నకి తీవ్రమైన అనారోగ్యం. పిల్లవాడు పుట్టిన తర్వాత నన్ను పురిటికి కూడా పుట్టింటికి పంపల. వాడికి సంటి పిల్లాడప్పుడు మా నాన్న చచ్చిపోయేటట్టుగా ఉంటే పిల్లాడిని అట్టెపెట్టుకుని ఆవిడ తల్లిని పంపించేది. పాలు తాగే పిల్లాడు ఆవిడ దగ్గర ఉండిపోయాడు. పాలిచ్చే తల్లి పిల్లాడికి పాలు లేకపోతే ఎట్లా అనుకోలే. తర్వాత మా నాన్న పోయారు, నన్ను ఇంటికి రానివ్వల. పిల్లాడు చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్న పసిబిడ్డను మాత్రం నాకు పంపించారు. అప్పుడు వచ్చి మా వారు నా దగ్గర 6 నెలలు ఉన్నారు. నా జీవితంలో, నా వైవాహిక జీవితంలో నేను సంతోషంగా ఉన్నది ఆ 6 నెలలే. 6 నెలల తర్వాత ఆవిడ చావు డ్రామా ఆడి నా భర్తను వెనక్కి పిలిపించేసుకున్నారు. ఇక విడాకులకి చాలా గోల్ చేశారు. పిల్లాడిని నా నుంచి లాక్కోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏమైనా సరే పిల్లవాడిని మాత్రం నేను ఇవ్వనన్నాను. చివరికి నాకు విడాకులు ఇచ్చారు. నా పిల్లాడు నా దగ్గరే ఉండిపోయాడు. ఆయనకి మళ్ళీ పెళ్లి చేశారు. ఇంకో కొడుకు పుట్టాడు, కూతురు కూడా పుట్టింది. పిల్లాడు కాస్త కూతురు కాస్త చనిపోయింది. పిల్లవాడు కాస్త 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చాక వాడిని లాగడానికి విశ్వ ప్రయత్నం చేశారు. వాడికి డబ్బు ఎర్ర చూపించడానికి మా వారి ద్వారా పిల్లాడిని అక్కడికి తీసుకెళ్లారు. వాడు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని 8th క్లాస్ తప్పి 1 సంవత్సరం వృధా చేసుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. తర్వాత నా దగ్గరుండి చదువుకున్నాడు. నా జీవితం అంతా వృధా అయిపోయింది మా అత్తగారి వల్ల. వాడు నువ్వు నచ్చావు వాడికి, కానీ అప్పటికే రాజాకి నువ్వు ఓకే అయిపోయావు. నేనేమీ చేయలేకపోయాను. ఆ తర్వాత కొద్ది రోజులకి పద్మ పెళ్లి ఫోటోలు మా దగ్గరికి వచ్చినాయి. ఆ పెళ్లి ఫోటోల్లో ఆ కనపడిన 2 ఫోటోలు, ఇంత బాగున్న జంటని విడదీయటానికి ఎవ్వరికీ హక్కు లేదనిపించింది నాకు. కోల్పోయిన నా జీవితం అంతా నా కంటి ముందు కనపడింది. నా కొడుకు కూడా జీవితాన్ని కోల్పోవాలా అనిపించింది. ఆ 2 ఫోటోలు నేనే పంపించాను మా అత్తగారికి. మీరు ఎందుకు ఆలోచించలేదు? ఈ ఫోటోలు పంపడానికి వాళ్ళ అడ్రస్ తెలిసిన మనిషి ఇంకొకళ్ళు ఉండే అవకాశం ఉందని నువ్వు ఆలోచించలా, నా కొడుకు ఆలోచించలా. కానీ ఆ ఫోటోలు పంపించిన మరుక్షణం నుంచి నేను ఎంత తప్పు చేశానో, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంత దుర్భరం చేసేసానో అని నన్ను నేను క్షమించుకోలేకపోయాను. చాలా నరకం అనుభవిస్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వాడితోటి సరిగ్గా లేవు అనే సంగతి నా మొదటి రోజు రాత్రే నాకు తెలిసింది.
నీకు వాడికి సంబంధ బాంధవ్యాలు లేవు, మీరు ఇద్దరు భార్యాభర్తలుగా జీవితం గడపట్లేదనే సంగతి నాకు అర్థమైంది. మొన్న వచ్చినప్పుడు రాజా ఈ విషయం, ఆవిడకి అనారోగ్యం వచ్చింది, చాలా జ్వరం వస్తే కొడుకు వెళ్ళి ఉన్నాడు, ఆవిడ చిక్కిపోయింది. ఆ మాటల మధ్యలో అరుణ ఎందుకు రాదు అని ఆవిడ ప్రశ్నించేసరికల్లా అతను ఈ విషయం చెప్పాడు తల్లికి. ఆ తర్వాత ఆవిడ, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, నన్ను చూడడానికి వచ్చాడు రాజా, నా కొడుకే నా దగ్గరకు వచ్చాడు, వాడికి నేను ఉత్తరం రాసిస్తానని చెప్పాను అని చెప్పి, నువ్వు చదువు అని చెప్పాను, వాడి ఉత్తరం చదివే ఉంటాడు, చదువుతాడు ఖచ్చితంగా, నువ్వు కూడా ఉత్తరం చదువు, మీ మధ్య అపార్థాలు తొలగించుకోండి అని రాస్తారు. నన్ను క్షమించు. ఆ ఉత్తరం చదివేసరికి నిర్ఘాంతపోతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మరి భర్త వస్తాడు మళ్ళీ అతను వస్తాడు రాజారావు దగ్గరికి వచ్చేసరికి, ఈ ఉత్తరం చదివారా అంటుంది. చదివానంటాడు. చదివాను, నేను కాకినాడలో ఉన్నప్పుడు నీ నుంచి నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి అందరి పేర్లు రాసి కొట్టేస్తే మా అమ్మ పేరు మీద నాకు డౌట్ ఉండింది, నేను అడగలేకపోయాను, చివరికి అదే నిజమని తేలింది. మన ఇద్దరం ఇలా కలవడానికి ఇట్లా ఒక ఇది జరిగింది. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే, పద ఇంక వెళ్ళిపోదాం, ఇక వాళ్ళకి నచ్చ చెప్పాను, ఇంకెప్పుడు చిన్మయ్య వాళ్ళు నీలాగా అందంగా ఉన్న కొత్త పెళ్లి కూతుళ్ళని ఎవరిని తీసుకోరు, నీతో ఇలాంటి ప్రమాదం వస్తుందని నీ టికెట్ మీద వేరే వాళ్ళని ఎవరినైనా పేదవాళ్ళని ఉచితంగా తీసుకెళ్ళమని చెప్పాను. అతను హుందాగా ప్రవర్తిస్తాడు, మనిషి సహజంగా మంచివాడు. అక్కడి నుంచి భార్యని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ హాయిగా కలిసి ఉంటారు ఎప్పటికీ. లాస్ట్ సీన్ రాస్తారు మాలతి చంద్రు. రొమాంటిక్ సీన్స్ రాయడంలో మాలతి గారిని మించిన వాళ్ళు లేరు. 4 వాక్యాలు ఎంతో ఒక బ్యూటిఫుల్ సెన్స్ని చూపిస్తారనమాట. పుస్తకం చదివితే కానీ తెలియదు అది. ఓకే. ఈ రొమాన్స్ మనం కథల్లో చదివే ఏ రకమైనవి ఉండవు. వాళ్ళిద్దరూ భార్యాభర్త గదిలో ఉన్నారు, వాళ్ళ అత్తగారు తల్లి చెప్తుందనమాట, ఏమండి నిన్నటి దాకా ఈ మొగుడొద్దు వెళ్ళనందా, చూడండి అతను ఒళ్ళో పడుకుని తల చిక్కు తీర్చుకుంటోంది అని చెప్తుందనమాట తల్లి. ఇంత బాగా క్లోజ్ అవుతారు. ఆమెని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు ఉద్యోగం అనిపించి. మనసు లోపలి మనసు, పెళ్ళిళ్ళు చెడిపోయే వాళ్ళని చూస్తాం మనం. అవును. ఏవో భావాలు, ఎక్కడో ఆత్మగౌరవం దెబ్బతినిపోతుంది, ఆత్మాభిమానం దెబ్బతింటుంది. కేవలం తన అభిమానాన్ని కాపాడుకోవటం కోసం పెళ్ళిని మానేసుకున్న అరుణ ఎట్లా మళ్ళీ తన అభిమానానికి ఏ దెబ్బ తగలకుండా, ఒక లొంగిపోయిన ధోరణి కాకుండా సరిగ్గా సరి అయిన చోటికి చేరింది. ఆత్మగౌరవం ఉన్న ఆడపిల్లలు గ్యారంటీగా గెలుపొందుతారని చెప్పే కథల్లో ఇదొకటి. చాలా బాగుంది రమ్మగారు. మనసులోని మనసు పుస్తకం మామూలుగా తెలుగు చదవగలిగే వాళ్ళు హాయిగా చదువుకోవచ్చు. ఆ మాత్రం లా ఉంటుంది. ఒక 2-3 గంటలు ఈజీగా పడుతుంది. 3-4 భాగాలుగా చదువుకున్నా కూడా గుర్తుపెట్టుకుని చదువుకోండి. మాలతి చంద్రు గారి అత్యద్భుతమైన అన్ని రచనల్లోనూ పరమాద్భుతమైన నావెల్ ఇది. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.